అందరికీ నమస్కారం అండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో ఒక 2 BHK ఫ్లాట్లు 2 ఫ్లాట్లు అయితే సేల్కి ఉన్నాయి. ఇది లొకేషన్ కూడా మంచి లొకేషన్, BRTS రోడ్డు, విజయవాడ మధురానగర్కి వెళ్ళే రూటు BRTS రోడ్డు, సత్యనారాయణపురం గాంధీనగర్ ఆ పక్కన ఉన్నటువంటి BRTS రోడ్డును ఆనుకొని ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే రోడ్డు అయితే ఉంది. కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంటు ఇక్కడ కింద మొత్తం పార్కింగ్ ఉంటుందండి. అలాగే జనరేటర్ ఉంది, లిఫ్ట్ ఉంది, అన్ని వస్తువులు ఉన్నాయి. మున్సిపల్ వాటర్ కానీ డ్రైనేజీ కనెక్షన్లు కానీ అన్ని వస్తువులు ఉన్నటువంటి మంచి లొకేషన్. ఈ లొకేషన్లో 2 BHK ఫ్లాట్లు 2 అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకటి వచ్చేసి 39 లక్షల ప్రైజ్లో ఒకటి ఉంది, అలాగే 41 లక్షల ప్రైజ్లో ఒకటైతే ఉంది. ఇది లిఫ్ట్ ఏరియా, ఇది చూస్తున్నారు. కింద కార్ పార్కింగ్ అయితే చూస్తున్నారు. ఇవి 2 వచ్చేసి తూర్పు ఒకటి ఉందండి, అలాగే ఉత్తరం ఒకటి ఉంది. తూర్పు వైపుది ఏమొచ్చేసి మనకి 1022 SFT వస్తుందండి. 1022 SFT 39 గజాలు మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 39 లక్షలు అయితే ఉంది. అలాగే 1085 SFT ఒకటి ఉంటుంది, అది కూడా 41 గజాలు మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇది 41,28,000 RP ప్రైజ్ అయితే పెట్టారు. ఇది కాస్ట్ అయితే స్టార్టింగ్ ప్రైజ్ అండి. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినట్లయితే మేము దగ్గర నుండి చూపించడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాపర్టీ సుమారుగా ఒక 10 years అయితే అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి. థ్యాంక్ యూ. విజయవాడ, అమరావతి, గుంటూరు, హైదరాబాద్, వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి. మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్లో ఆక్షన్ మీ చేత కొనిపించడం జరుగుతుంది. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇండియాలో అన్ని బ్యాంకులు ఆక్షన్ ఆన్లైన్లో వేలం వేస్తారు. ప్రాపర్టీ వేలంలో పార్టిసిపేట్ చేసే ముందు 10% EMD అమౌంట్ ముందు కట్టాల్సి ఉంటుంది. తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ అమౌంట్కి బిట్ వేస్తారో వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు. గెలిచిన తర్వాత 15% అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. మిగిలిన 75% 15 రోజుల్లో కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకకపోతే ఇంకో 15 రోజులు మనం బ్యాంకుకి లెటర్ పెట్టి తీసుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి బ్యాంకు లోన్ కావాలంటే వేరే బ్యాంకులో లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.